బైబిల్ గ్రంథంలో ఉన్న 4 చెట్ల గురించి మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనము. చెట్లు తమ మీద రాజును ఒక్కనని అభిషేకించుకొనవలనని మనసు కలిగి బయలుదేరి మమ్మని ఏలుమని ఒలివ చెట్టునడుగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదరో నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు తిరుగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. ఒకనాడు ఈ చెట్లన్నీ కూడా కలిసి ఏం చేసినాయి అంటే మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాయి. ఆ మీటింగ్ యొక్క ఎజెండా ఏంటి అంటే వాటిని ఏలేందుకు రాజు కావాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఒలివ చెట్టు ఏమంటుందంటే, నేను దేవునిని మానవులను సన్మానించేందుకు నా తైలముని ఇక నేను మానుకొని నేను రాజునై ఉంటానికి నేను వస్తానా అంటుంది. కానీ చూడండి, ప్రకృతిలో నిర్మింపబడిన చెట్లే దేవుని మాట మర్చిపోలా, కానీ మనుషులు మాత్రం దేవునిని మర్చిపోయి వారి ఇష్టానుసారంగా ఉంటున్నారు.